వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు మనకి ముఖ్యమైనది ఏంటంటే స్లైడ్స్. నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది కదా, సో మనం ముందుకు సాగొచ్చు. మొదటిగా నేను చిన్న ప్రార్థన చేసి నేను సహోదరి సురేఖతో ఒక వాక్య భాగం చదివిస్తాను. 2 వాక్య భాగములు, దాని తర్వాత మనం ముందుకు సాగొచ్చు. మా సురేఖ మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఎందుకు లేఖనం రాయబడేను, మొదటి కారణం ఏంటి అనేది మనం చూస్తే బుద్ధి కలుగుటకై రాయబడేను. అంటే పితరులు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు, అందుకు లేఖనము రాయబడేను. ఇంకొక కారణం ఏంటి, అందరు పితరులు కూడా తప్పులు చేయలేదు, ఎంతో మంది నమ్మకంగా కూడా ప్రభుని వెంబడించారు. వాళ్ళ మాదిరికరమైన జీవితంలో చేత మనము ప్రేరేపణ పొందాలి. నిరీక్షణ మనలో పుట్టించుటకై లేఖనం రాయబడేను. ఒక్కసారి చదవండమ్మా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. సో 2 కారణాలు, ఒకటి మనం చూసాం బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. చిన్న ప్రార్థన నేను కూడా చేసేసి ముందుకు వెళ్తున్నాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు ఇద్దరు సహోదరులకి, బ్రదర్ ఇజ్రాయెల్ గారికి, విజయ్ బ్రదర్కి మీరు ఇచ్చిన తండ్రి ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఈ భారం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఎంతో ఆసక్తితో తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఈ పరిచర్యని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సాయంత్రం వేళ తండ్రి ఈ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ బట్టి ఎంతో వందనాలు. ఈ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా మేము బలపరచబడాలి, విశ్వాసంలో మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏమేమి ఆత్మిక పాఠాలు సిద్ధపరిచి పెట్టి ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతలు నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మా ఇంకొక వాక్య భాగం అమ్మా, 119వ కీర్తన. Now am I audible? Now am I visible? వినపడుతుంది సార్. Yes brother. ఓకే. అంటే ఇప్పుడు ఏమన్నా నేను ఇక్కడ ఇంకొక చోట్ల మ్యూట్ చేసుకోవాలా? అవును పాస్టర్ గారు, అక్కడ am I okay now? వీడియో కనిపిస్తుంది. వినిపిస్తుందా అండి? Yes brother, we can see you and we can hear you. వీడియో కూడా వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఏం రీసౌండ్ అయితే వస్తలేదు కదా? నో పాస్టర్ గారు. ఓకే. సో ఇప్పుడు మనము చూద్దాము మన మొదటి స్లైడ్. బ్రదర్, ఎప్పుడు లెక్కనే మనం వాడే మెథడాలజీ ఒక్కసారి చూద్దామా? To read 119 Psalm. Psalm 119 verse 18. మా సురేఖ ఒకసారి చదివించమ్మా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరుము. థ్యాంక్ యూ మా. ఈ సమయంలో
ఆ మెథడాలజీతో కూడింది. మనము ఒకసారి చూద్దామా ఆ స్లైడ్. మూడు అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, తర్వాత ఇంటర్ప్రిటేషన్, తర్వాత అప్లికేషన్. అబ్జర్వేషన్ అనగానే మనము ప్రతి పుస్తకంలో అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనము ముందుకు వెళ్తూ ఉంటాము. ఆ అధ్యాయం చూచుటయే దాని నుంచి నేర్చుకున్న పాఠంలని మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. చూచుట అబ్జర్వేషన్, నేర్చుకునే పాఠంలో ఇంటర్ప్రిటేషన్. మూడవది నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, అదే అప్లికేషన్. జస్ట్ గివ్ మీ జస్ట్ 1 minute. ఇక్కడ జస్ట్ 1 minute అండి. Let's go to the next slide, brother. విజయ్ గారు, నెక్స్ట్ స్లైడ్. ఏ బైబిల్ స్టడీలన్నా మనము 360 పర్స్పెక్టివ్ తీసుకుంటాము. అంటే ఏ అంశమన్నా ఒక వచనంలో మనం గమనించినప్పుడు ఆ వచనం గురించి వేరే ఎక్కడెక్కడ రాయబడింది అదంతా కూడా మనము చూచుటయే 360 పర్స్పెక్టివ్ అని అంటారు. సో ఇది నేను ప్రతిసారి ఇంట్రొడక్షన్ పార్ట్లో నేను చెప్తాను. 360 పర్స్పెక్టివ్. అయితే ఈ 360 పర్స్పెక్టివ్లో మనం ఈవెన్ జూయిష్ బైబిల్ కామెంటరీస్, టాల్మడ్, టార్గమ్, మిద్రాష్, దాంట్లో ఏం రాయబడింది కూడా మనము చూస్తాం. నేను అన్మ్యూట్ చేసుకొని మీ దగ్గర నుంచి ఒక జవాబు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు పోయిన వారం మీరు చూశారు, నేను జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి, టార్గమ్, మిద్రాష్, టాల్మడ్ నుంచి ఒక క్రైస్తవులకి తెలియని విషయం నేను తీసుకొని వచ్చాను. మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. యోసేపు ఫాదర్ ఇన్ లా, మామగారు ఎవరు? ఆయనని అక్కడే చూస్తున్నామా? 41వ అధ్యాయంలోనే ఆయన కూతురు ఆసేనాథ్ని పెళ్లి చేసుకున్నాడని యోసేపు రాయబడి ఉన్నది. ఆర్ ఆది కాండంలో ముందు ఎక్కడన్నా ఆ వ్యక్తి కనిపిస్తున్నాడా? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పోయిన వారం మనము ఈ విషయాలన్నీ కూడా ధ్యానించాము. యోసేపు మామగారు పోతీఫరా, ఆయన 41వ అధ్యాయంలోనే కనిపిస్తున్నాడా, లేకపోతే ముందు కూడా ఆయన గురించి మనము లేఖనంలో చూసామా? ముందు కూడా చూసాం పాస్టర్. ముందు కూడా చూసాం. ఎక్కడ చూసాం చెప్పండి? ఎక్కడ చూసాం? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అంటే 360 పర్స్పెక్టివ్ అని ఆ ఎగ్జాంపుల్లో నేను చెప్తున్నాను. ఆయనే మొదట్లో యోసేపుకి యజమాని అయి ఉన్నాడు. యోసేపు ఆయన కిందే పనిచేశాడు. సో ఇదంతా కూడా మనం పోయిన వారం చూసాం. 360 పర్స్పెక్టివ్ అని అంటే కంప్లీట్గా ఆ సబ్జెక్ట్తో కూడిన ఫుల్ జ్యూస్ మనము తీసుకుంటున్నాం. అంటే బోన్ మ్యారో దగ్గర వెళ్ళి మనము అన్ని కూడా అబ్జార్బ్ చేస్తున్నాం. ఓకే, దాన్ని 360 పర్స్పెక్టివ్ అని అంటారు. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో మనము ఇక్కడ వరకు వచ్చామండి. పార్ట్నర్షిప్ 45వ వచనం వరకు యోసేపు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆసెనాథ్. ఆసెనాథ్ ఎవరు అనేది అంటే ఆయన ముందు యజమానిగా ఉన్నాడు చూడండి, పోతిఫరు, ఆయన కూతురే అనే విషయం నేను మీతో పంచుకున్నాను. అయితే అక్కడున్న ఆస్ట్రాలజర్స్, జ్ఞానిలు, వాళ్ళు అదే మిద్రాష్, టార్గమ్, టాల్మడ్ మనం చూస్తే యోసేపు పట్ల వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్ ఏంటి? ఏమనంటే మీ కుటుంబం నుంచి ఎవరినో యోసేపు ఎన్నుకొని పెళ్లి చేసుకుంటాడు, ఇంకా ఆ పుట్టిన సంతానం చరిత్రలో చాలా పేరు పొందుతారు అని ఆ ఆస్ట్రాలజర్స్ చెప్పారు. అయితే
నేను పోయిన వారం మీతో పంచుకున్న విషయము, యోసేపు పుట్టిన 2 కుమారులు ఇఫ్రాయిము, మనాషే. యాక్చువల్గా మొదటి కుమారుడి పేరు మనాషే, రెండో కుమారుడి పేరు ఇఫ్రాయిము. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇఫ్రాయిం గోత్రం అనగానే ఇజ్రాయెల్ చరిత్రలో చాలా పేరు పొందిన వ్యక్తి, దేవుని చేత గొప్పగా వాడబడిన వ్యక్తి ఎవరైనా గుర్తొస్తున్నారా? ఇఫ్రాయిం గోత్రము అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పోయిన వారము మీరు అందరు కూడా అటెండ్ అయ్యారు చాలా మంది అని నేను నమ్ముచున్నాను. ఎవరైనా వెంటనే గుర్తొస్తున్నారా? మర్చిపోయారా? ఎవరు? ఇఫ్రాయిం గోత్రంలో పుట్టిన ఒక వ్యక్తి, ఇజ్రాయెల్ చరిత్రలో ఆయన పేరు సదాకాలం ఉండిపోతుంది. Gideon. యెహోషువ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. యెహోషువ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే మనాషే గోత్రం చెప్పండమ్మా. మనష్షే. గిదియోన్. హల్లెలూయా, ప్రైజ్ ది గిదియోన్. లార్డ్. సో జాగ్రత్త వినండి. మీరు కంప్లీట్గా నేను చెప్పే మాటలన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అందుకే నేను క్విజ్ కూడా పెడుతున్నాను. క్విజ్ పెట్టడమే కాదు, దానితో కూడిన టెంప్లెట్ కూడా పెడుతున్నాను. అంటే అది ఎందుకు నేను ఎప్పుడు థర్స్డే ఫ్రైడే అలా పెడతాను అని అంటే, అప్పటి వరకు ఆ ముందు సెషన్ మనం ఏం కవర్ చేశామో దానికి ఒక విర్చువల్ రీక్యాప్గా ఉండాలి అని నా కోరిక. ఓకే, సో మనము పెళ్లితో కూడిన అనేక విషయాలు జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి మిద్రాష్, టార్గమ్, టాల్మడ్, యోసేపు పెళ్లితో కూడిన అనేక విషయాలు పోయిన వారం మనము చూసాం. సో ఇప్పుడు నేను సహోదరి సురేఖ గారి సహాయం తీసుకొని 46వ వచనం నుంచి 49వ వచనం చదివిస్తాను. ఇక్కడ చూడండి, దాంతో కూడిన మనం వాడే పి ఏంటంటే ప్లానింగ్ అండ్ ప్యారలల్. ప్లానింగ్ అంటే దేని కొరకో సిద్ధపాటు, ప్యారలల్ అంటే అటువంటి సందర్భం. మరి లేఖనంలో ఎక్కడన్నా కనిపించిందా ఆల్రెడీ ఆర్ కనిపిస్తుందా? ప్యారలల్ అంటే సేమ్ సిచ్యువేషన్ do we see in the scriptures before this situation and after. Okay, so 46 to 49 ఒకసారి చదివించమ్మా సురేఖ. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అందంతట సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు దాంతో కూడిన స్లైడ్ మనం చూద్దాం. ప్లానింగ్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్. 7 సంవత్సరాల సమృద్ధిలో 7 సంవత్సరాలు రాబోయే కరువు కొరకు యోసేపు సిద్ధపడుట. ఇక్కడ చూడండి, నేను వాడే సబెడింగ్ కూడా బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్. హీ హూ ఫెయిల్స్ టు ప్లాన్స్ టు ఫెయిల్ అని ఒక భక్తుడు అన్నాడు. ఎవరు సరిగా సిద్ధపడట్లేదో, ఆయన దేని కొరకు సిద్ధపడుతున్నాడు అని అంటే అపజయం కొరకు. సో ఈ సమృద్ధి కాలం, 7 సంవత్సరాల సమృద్ధి కాలంని చక్కగా యోసేపు వాడుకుంటుట దేవుడిచ్చిన జ్ఞానం బట్టి మనం చూస్తున్నాం. బ్రదర్ పాయింట్ కర్సర్ అట్ ది రైట్ సైడ్ పిక్చర్. యోసేపు సూపర్వైజ్ చేస్తున్నాడు చూడండి. ఆ సమృద్ధి కాలంలో ఏమేమి ఆహారము మిగిలిందో దాన్ని ఏదో పారవేయకుండా మంచి గోడౌన్లో ఆయన స్టోర్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, 2 పిక్చర్స్ మనం చూస్తున్నాము. కర్సర్ పెట్టి చూపించండి విజయ్ బ్రదర్. పైనది కిందది గోడౌన్స్లో ఎలాగా స్టోర్ చేస్తున్నాడో దేవుడిచ్చిన జ్ఞానం బట్టి. సో దీంతో మనము ఏమన్నా వేరే పాఠం నేర్చుకోవచ్చా సిద్ధపాటు విషయంలో అని అంటే, ఆత్మిక విషయాల్లో మనం చూస్తే ఏం రాబోతుంది అనేది మనం చూస్తే త్వరలో ఆరోహణం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ప్రభువారు అన్నారు, నేను ద్వారం దగ్గరే ఉన్నాను అని అంటే ఈ సంఘటనలన్నింటినీ కూడా మీరు చూస్తారు. ఎటువంటి సంఘటనలు? తెగుళ్ళు, యుద్ధాలు. తెగులు మనం చూసాం. COVID-19 ఎలాగ ప్రపంచంని ఊపివేసేసిందో. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, US వార్ మనం చూస్తున్నాం.
దాని వలన ఫుల్ ప్రపంచము ప్రభావితం అవుతున్నది. సో మన సిద్ధపాటు ఆరోహణం కొరకు ఎలాగుంది? దట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్. పాస్ట్కి మనం వెళ్తే, ఈ సంఘటన జరిగే ముందే మనం చూస్తే పెద్ద ఇది రాబోతుంది, వరదలు రాబోతున్నాయి. నోవా ఎంత చక్కగా సిద్ధపడ్డాడు చూడండి. బ్రదర్ పాయింట్ కర్సర్ అట్ ద లెఫ్ట్ సైడ్ పిక్చర్. విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా మనకు సిద్ధపాటు కనిపిస్తున్నది. వీఆర్ సీయింగ్ ద 3 dimensions: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ అంటే యోసేపు ముందు ఎవరున్నారు? నోవా. ఆయనకు ముందే దేవుడు బయలుపరిచారు వరదలు రాబోతున్నాయి అన్నప్పుడు ఆయన ఓడ సిద్ధపరిచాడు. వరదలు వచ్చినప్పుడు ఆయనకేం ఆశ్చర్యం కలగలేదు, ఆయన సురక్షితంగా ఉన్నాడు. అలాగే యోసేపుకి దేవుడు ముందే బయలుపరిచారు. ఏమన్నా అంటే కరువు రాబోతుందని. దాని తగ్గట్టు దేవుని మీద ఆధారం పడి దేవుడిచ్చిన జ్ఞానంని వాడి ఆయన సిద్ధపడాడు. సో కరువు వచ్చినప్పుడు ఆ కరువు వలన యోసేపు ప్రజల కన్నా ఏ నష్టము కలగలేదు. ఇప్పుడు క్రైస్తవులంగా మనము వీఆర్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. మనము ఈరోజు ఆరోహణం అవుతే అనుకుందాం, కడబూర ప్రధాన దూత ఊదుతే మనం ఎత్తబడే సంఘంలో ఉంటామా? దట్ ఈస్ వై ఐ టోల్డ్ యూ బిగినింగ్లోనే నేను మీతో ఏం పంచుకున్నాను. బైబిల్ స్టడీ అంటే 3 steps మనం వేయాలి. అదేంటి? మొదటిగా అబ్జర్వేషన్, సెకండ్ది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. అబ్జర్వేషన్ మనం చూసింది ఏంటి? లేఖనంలో 46వ వచనం నుంచి 49వ వచనం, కరువు కొరకు ఎంత చక్కగా యోసేపు సిద్ధపడాడు. ఓకే, అది మనం అబ్జర్వేషన్. ఇంటర్ప్రిటేషన్ ఏంటి? హీ హూ ఫెయిల్స్ టు ప్లాన్ ప్లాన్స్ టు ఫెయిల్. మనకు ముందే దేవుడు బయలుపరుస్తే ఇలా జరగబోతుంది అని అంటే మనం సిద్ధపడాలి. అది ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు క్రైస్తవులంగా 2026లో అప్లికేషన్కి నేను వస్తున్నాను. దేన్ని బట్టి సిద్ధపడాలి? ఆరోహణం కొరకు. ఈ దినమే మరీ చెప్తున్నాను, కడబూర ప్రధాన దూత ఊదితే మనం ఎత్తబడే సంఘంలో ఉంటామా? ఎత్తబడే సంఘంలో ఉంటాము అని అంటే మనం పరీక్షించుకోవాలి, నా ఆత్మిక పరిస్థితి ఎలాగుంది. నేను 2 వాక్య భాగములు చదివిస్తాను సహోదరి సురేఖ చేత. మొదటిగా 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చదవమా. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? యేసు మీలో ఉన్నాడా లేదా అనేది మీకు తెలియదా అని అడుగుతున్నాడు పౌలు భక్తుడు. యేసు మీలో ఉన్నాడా అని అంటే ఏంటి? ఆయన భౌతికంగా వచ్చి మనలో నివసించలేడు, ఆత్మరూపిగా వస్తాడు. ఆత్మరూపిగా వస్తే మరి ఆయన పేరు పరిశుద్ధాత్మ, దేవుని పేరు ఆదరణకర్త. సో ఆ ఆదరణ మన హృదయంలో ఉందా? ఒట్టి చేతులతో పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే మన హృదయంలో జీవజలం పొర్లుతుంది. సో మీలో ఉన్నాడా అనేది మీకు తెలియదా అని అడుగుతున్నాడు పౌలు భక్తుడు. సో నిజంగా మనం పరీక్షించుకుందాం. ఆదరణకర్త ఆదరణని మనం అనుభవిస్తున్నామా? రుచి చూస్తున్నామా? జీవజలం మన హృదయంలో పొర్లుతున్నదా? మా జీవజలం మన హృదయంలో పొర్లుతున్నదంటే మనం దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాం. నేను ప్రభుత్వ 43 సంవత్సరాలు నడుచుకున్నాను. ఎప్పుడన్నా నేను తప్పుదారిలో వెళ్తే తాత్కాలికంగా ఆ సమాధానం, ఆనందంని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరి దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడే మరి ఆ జీవజలం నా హృదయంలో పొర్లటం స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ వాక్య భాగం కూడా మనం చూద్దాం. ఈ వాక్య భాగం మనకి వర్తిస్తుందా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ఈ వాక్య భాగం చదివిస్తాను సహోదరి సురేఖతో. మొదటిగా ఆరోహణమైన వ్యక్తి పేరేంటమ్మా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. హానోక్. హానోక్, రైట్ ఆన్సర్. హానోక్ గురించి ఏమని రాయబడి ఉన్నది ఒక్కసారి మనం చదువుకుందాము. హానోక్ గురించి 5వ అధ్యాయము ఆదికాండం. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ దట్ స్క్రిప్చర్ పోర్షన్ ఆల్సో. హానోక్ గురించి ఏమని రాయబడి ఉన్నది? హానోక్ గురించి ఏమని రాయబడి ఉన్నది అంటే ఆయన దేవునితో నడుచుకొనేను. ఆయన దేవునితో నడుచుకొనేను. ఈనాక్
ఆఫ్టర్ ఒకసారి మనం చదువుదామా. Enoch lived for 60. He became father of Methuselah. Enoch walked faithfully with God. Hallelujah, praise the Lord. బ్రదర్, ఆ వాక్డ్ ఫెయిత్ఫుల్లీ అనే దాని మీద కర్సర్ పెట్టి చూపించండి. వాక్డ్ అంటే ఏంటి? ఆయన జీవిత నడక లాగా ఉంది, దేవుణ్ణి సంతోషపరిచే నడక అది. మా తెలుగులో కూడా చదవమ్మా, 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. నడుచుచు. ఎప్పుడు ఇద్దరు కలిసి నడుచుకోగలుగుతారు? ఇద్దరు ఒకటే ఆలోచనలు కలిగి ఉంటే, ఇద్దరికి ఒకే విషయం బట్టి ఆసక్తి ఉంటే, ఇద్దరు ఒకటే ప్రయారిటీస్ కలిగి ఉంటే అప్పుడే ఇద్దరు నడుచుకోగలుగుతారు. ఒకసారి ఈ వాక్య భాగం కూడా చదువుకుందామా. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా సురేఖ. ఇద్దరు కలిసి ఎప్పుడు నడుచుకోగలుగుతారు? చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ వెంటనే మనకి కర్సర్ చూపిస్తున్నా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. to walk together unless they have agreed to do so. ఒకే ఆలోచన కలిగి లేకుండా ఉంటే ఇద్దరు కలిసి నడుచుకోలేరు. ఇద్దరికి ఒకటే ప్రయారిటీస్ లేకుండా ఉంటే ఇద్దరు కలిసి నడుచుకోలేరు. సో ఆది సంఘం ఎలాగ నడుచుకుందంట? 9వ అధ్యాయం 31వ వచనం చదవమ్మా తెలుగు బైబిల్లో. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యం అది కరెక్ట్ సిద్ధపాటు. హానోక్ నడుచుకోనేను, మరి ఆది సంఘ సభ్యులు ఎలాగ నడుచుకోనేను? కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హానోక్ గురించి ఏం రాయబడి ఉన్నదో ఆది సంఘ సభ్యుల కొరకు గురించి కూడా అదే రాయబడి ఉన్నది. నడుచుకోనేను. పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడు ఉంటుందండి? దేవుణ్ణి సంతోషపరిచే జీవితం మనం జీవించినప్పుడే. లేకపోతే ఉంటుందా? పరిశుద్ధాత్మ ఆదరణనే రుజువు నాకు నా దేవుని మధ్యన సంబంధం సరిగా ఉందని. మరీ చెప్తున్నాను, 43 సంవత్సరాలు నేను ప్రభుత్వం నడుచుకున్నాను. ఎప్పుడన్నా ఏ విషయంలో రాజీ పడితే, తప్పుదారిలు వెళ్తే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. ఇది నా సాక్ష్యమే కాదు, ప్రతి క్రైస్తవుని సాక్ష్యం అలాగే ఉంటుంది. మరి ప్రభువా తప్పైపోయింది, ఇంకోసారి అలా నేను పొరపాటు చేయను అని అంటే మరి ఆదరణ తిరిగి వస్తుంది నా హృదయంలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎలాగ నడుచుకునేను? ఆది సంఘ సభ్యులు పరిశుద్ధాత్మ ఆదరణతోనూ భయభక్తితోనూ. అమ్మా కొంచెం లోతులో వెళ్తున్నాను, ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ కాబట్టి. సామాన్యంగా ఎక్కడన్నా చూస్తే, సామాజికంగా, సామాన్యంగా, ఇంకా సైకలాజికల్గా, మానసికంగా మనం చూస్తే ఎక్కడ భయం ఉంటుందో అక్కడ ఆదరణ ఉండదు, ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడ భయం ఉండదు. కానీ ఇది ప్రతి క్రైస్తవుని హృదయంలో 24 గంటలు జరిగే ఒక అద్భుతం. ఏమనంటే ఆయన మనసులో దేవుని పట్ల భయము ఉంటుంది, అలాగే ఆదరణ కూడా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నా, సామాన్యంగా మానసికంగా ప్రపంచం అంతా కూడా మనం చూస్తే ఎక్కడ భయం ఉంటుందో అక్కడ ఆదరణ ఉండకూడదు, ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడ భయం ఉండకూడదు. కానీ 24 గంటలు ఒక నమ్మకమైన క్రైస్తవుని హృదయంలో జరిగే ఒక అద్భుతం ఏంటంటే ఆదరణ, భయము కలిసి ఉంటాయి. సో ఈ భయం అంటే ఏంటి అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఈ భయము అంటే అయ్యో నేను తప్పు చేస్తే నన్ను ఇంతగా ప్రేమించిన దేవుని హృదయము ఇరిగిపోతుందే, దుఃఖిస్తుందే అనే మాట నన్ను పాపం చేయకుండా నన్ను ఆపుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2 హీబ్రీ వర్డ్స్ ఉన్నాయి భయంకి, ఇరాత్, ఇరాడ్. 2 ఇరాడ్ అంటే వెంటనే ఫ్రాంటిక్ ఫియర్, అమ్మో దేవుడు నన్ను శిక్షిస్తాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, అది ఫ్రాంటిక్ ఫియర్. ఇరాత్ అంటే రెవరెన్షియల్ ఫియర్,
రెవరెన్షియల్ ఫియర్ అంటే జాగ్రత్త వినండి, నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు, నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, నేనేమన్నా తప్పు చేస్తే నన్ను ఇంతగా ప్రేమించే దేవుని హృదయంకి నేను దుఃఖం కలిగిస్తాను, నేను అలాగ చేయను. ఇప్పుడు యోబ్ గురించి ఒక మాట రాయబడి ఉన్నది. దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు యోబ్ పట్ల. ఏమనంటే, సాతానుతో ఒక మాట పలకటం మనం చూస్తాం. సాతానుడు వచ్చి దేవుని ముందు నించొని చెప్పిన మాటలు ఏంటి? నేను లోకమంతా కూడా సంచరించి వచ్చి ఉన్నాను అని అంటే, నువ్వు యోబ్ని చూసావా? ఈయన లాంటి భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి ఎవడు లేడు. సో అక్కడ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే ఈరాత్. ఇక్కడ చూడండి, వెంటనే ఎంత చక్కగా మన విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు. వర్స్ 8కి నేను వస్తున్నాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను. దెన్ ద లార్డ్ సెడ్ టు Satan, హ్యావ్ యూ కన్సిడర్డ్ మై సర్వెంట్ Job? There is no one on earth like him. He is blameless and upright, a man who fears God and shuns evil. Fears God అంటే అమ్మో నా దేవుడు పాపం చేస్తే నన్ను శిక్షిస్తాడమో అమ్మో, ఆ ఫ్రాంటిక్ ఫియర్ కాదు. దిస్ ఇస్ కాల్డ్ ఈరాత్. ఈరాత్ అంటే రెవరెన్షియల్ ఫియర్. నన్ను ఇంతగా దీవించిన దేవుడు, నన్ను ఇంతగా ప్రేమించిన దేవుడు, ఆయన మనసుకి నేను దుఃఖము కలిగించను. దిస్ is the real kind of fear which should be there in our hearts. జాగ్రత్త వినండి, అందుకే మరీ చెప్తున్నాను. 24 గంటలు ఒక క్రైస్తవుని హృదయంలో జరిగే ఒక అద్భుతం ఏంటంటే ఆదరణ ఉంటుంది, భయము ఉంటుంది. ఇది ఎటువంటి భయం అంటే ఫ్రాంటిక్ ఫియర్ కాదు. అమ్మ నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, ఆ భయం కాదు. నన్ను ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి నేను దుఃఖించను. నేనేమన్నా పాపం చేస్తే ఆయన మనసుకి గాయం కలుగుతుంది, నేను ఆ గాయంకి కారకుడిని కాకూడదు అని ఆలోచన కలిగి ఉండటమే ఈరాత్, రెవరెన్షియల్ ఫియర్. ఓకే, సో మనము ఎలాగా వరదల కొరకు నోవా సిద్ధపడాడు, అలాగే ఎలాగ యోసేపు కరువు కొరకు సిద్ధపడాడో ఆరోహణం కొరకు మనం సిద్ధపడుతున్నామా? దట్ ఈస్ ది అప్లికేషన్ పార్ట్ ఆఫ్ అవర్ బైబిల్ స్టడీ. ఓకే, సో మనము మరి అవుట్లైన్కి వెళ్దాం విజయ్ బ్రదర్, అవుట్లైన్కి వెళ్దాము. 46 to 49 మనం ధ్యానించాము. ఇప్పుడు మనము 50వ వచనం నుంచి మనం చూద్దాం. గో బ్యాక్ బ్రదర్ టు ది అవుట్లైన్. ఇక్కడ మనం చూసింది ఏంటి అంటే పి గురించి ప్లానింగ్ అండ్ ప్యారలల్. ఇప్పుడు 50 to 52 ప్రాజినీ అంటే పిల్లలు, ఆబ్లిక్ పర్పస్. పర్పస్ అంటే పేర్లు పెడుతున్నాడు, యోసేపు పేర్లు పెడుతున్నాడు. ఆ పేర్లు పెట్టే వెనకాల కారణం ఏంటి బ్రదర్? ఒకసారి ప్రాజినీ అండ్ పర్పస్ మీద ఒకసారి కల్చర్ పెట్టి చూపిస్తారా? ప్రాజినీ అంటే పిల్లలు, పర్పస్ అంటే ఒక కారణం. ఓకే, సో 50వ వచనం నుంచి 52వ వచనం వరకు సహోదరి సురేఖ చదివినిపించేటప్పుడు మనం దాంతో కూడిన స్లైడ్ కూడా మనము చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్ గారు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దామా? ఇక్కడ చూడండి, ఇఫ్రాయిము మనషే. ఒక దినము వాళ్ళ తాతగారు యాకోబు ఇలాగ చేయి చాపి వాళ్ళని ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నా. అది దాంతో కూడిన బైబిల్ స్టడీ మనం చూద్దాం. 49వ అధ్యాయం ఆదికాండంకి వచ్చినప్పుడు ఇఫ్రాయింని మనషేని వాళ్ళ తాతగారు యాకోబు ఎలాగ ఆశీర్వదిస్తున్నారో దాంతో కూడిన పిక్చర్ ఇది. అయితే ఇప్పుడు 50వ వచనం నుంచి 52వ వచనము మనం చదువుకుంటే ఏం పాఠంలో మనం నేర్చుకోవచ్చు ఒకసారి మనం చూద్దాం. అమ్మా చదవమ్మా సురేఖ. కరువు సంవత్సరము రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతిఫెరు కుమార్తెయగు ఆసేనతో అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందచేసినని చెప్పి 2వ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకు దేవుని దీవెనలని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలాగ మనం గుర్తుపెట్టుకోవాలి అనేది చాలా ముఖ్యమైన పాఠం మనం నేర్చుకోవాలి బైబిల్ స్టడీలో. మనకి చాలా పరిచితమైన వాక్య భాగము 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అమ్మా జాగ్రత్తగా వినండి,
ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటామో దేవుని కార్యములని, మన హృదయంలో మనకు తెలియకుండానే రుణము నూతనపరచబడుతుంది, ప్రేమ నూతనపరచబడుతుంది. నా దేవుడు ఏమేం గొప్ప కార్యములు నా జీవితంలో చేశాడు అని నేను జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? నా హృదయంలో రుణం నూతనపరచబడుతుంది, అలాగే ప్రేమ నూతనపరచబడుతుంది. ఎక్కడ రుణం ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ రుణం తక్కువగా ఉంటుందో ప్రేమ తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉపమానం ఇస్తారు. ఒక డబ్బులు ఇచ్చే వ్యక్తి మిస్టర్ ఎక్స్కి మిస్టర్ వైకి ఇద్దరు కూడా అప్పు ఇచ్చాడంట. మిస్టర్ ఎక్స్కి 1000 రూపాయలు ఇచ్చాడు, మిస్టర్ వైకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తికి ఇద్దరు కూడా తిరిగి డబ్బులు ఇవ్వలేదు. మిస్టర్ ఎక్స్ 1000 రూపాయలు అప్పు ఉన్న వ్యక్తి, మిస్టర్ వై 1,00,000 రూపాయలు అప్పు ఉన్న వ్యక్తి. ఇద్దరిని కూడా ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తి, అప్పు ఇచ్చే వ్యక్తి క్షమించేశాడంట. సో ప్రభువారు కూడా ఉపమానం చెప్పి ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తిని ఎవరు ఎక్కువగా ప్రేమించి ఉండొచ్చు? మిస్టర్ ఎక్సా మిస్టర్ వైయా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. వై. మిస్టర్ వై, రైట్ ఆన్సర్. ఎందుకు? రుణం ఎక్కువగా ఉంది అక్కడ. సో ఎప్పుడు రుణం ఉంటుంది? దేవుడు చేసిన కార్యములని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ చిన్న పిల్లలు మనాషే, ఇఫ్రాయిం, ఓకే, వాళ్ళు రోజు యోసేపుకి కనిపిస్తారు. యోసేపు ఏ పేరు పెట్టి పిలుస్తాడండి వాళ్ళని? మనాషే కడ్రా, ఇఫ్రాయిం కడ్రా అని పిలుస్తాడు. ప్రతిసారి వాళ్ళ పేర్లు పలికినప్పుడే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, యోసేపు మనసులో రుణము నూతనపరచబడుతుంది. ఎందుకు? మనాషే అంటే అర్థం ఏంటి? నా దుఃఖంని మర్చిపోవుటకు దేవుడు సాయం చేశాడు. ఇఫ్రాయిం అంటే ఏంటి? నన్ను అన్య దేశంలో దేవుడు అధికంగా దీవించాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ పేర్లు పిలిచినప్పుడే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, రుణము ప్రేమ నూతనపరచబడుతుంది. అమ్మా, ఒక జ్ఞాపకం పెట్టుకోండి. మనకి దేవునికి ఒక విషయం బట్టి పోలిక ఉంది. అంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటారు? మన వలె మానవుణ్ణి సృష్టిద్దాం. మన వలె అంటే శారీరక పోలికలు మాత్రమే కాదమ్మా. దేవునికి కూడా 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, ఒక నోరు ఉంటుంది, 2 చెవులు ఉంటాయి. అది కాదు నేను చెప్పేది. మానసిక పోలికలు ఉంటాయి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న. 10 మంది కుష్ఠరోగులని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినప్పుడు ఎంతమంది తిరిగి వచ్చి దేవునికి ప్రభువారికి థ్యాంక్స్ చెప్పారు? 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడే ఒక్కడు. అప్పుడు ప్రభువారు ఆయనను అడుగుతున్నారు, నేను 10 మందిని స్వస్థపరిచాను కదా, వేరే 9 మంది ఎక్కడున్నారు అని అడిగినప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రభువారి స్వరంలో మీకు దుఃఖం కనిపించట్లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కనిపిస్తుంది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. సో ఒక జ్ఞాపకం పెట్టుకోండి. అదేమనగా ప్రతి దినం దేవుడు ఏమేమి మన జీవితంలో కార్యములు చేశారో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని మన హృదయంలో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. యోసేపు ఎంత జ్ఞాని చూడండి. ఆయన కొడుకుల పేర్లను కూడా ఎలాగ పెట్టాడు అని అంటే, వాళ్ళ పేరు పలికినప్పుడే ఈయన మనసులో రుణము, ప్రేమ నూతనపరచబడుతుంది. వెంటనే వాళ్ళ పేర్లు పలికినప్పుడే ఆయనకు జ్ఞాపకం వస్తుంది దేవుడు ఏమేం కార్యములు ఆయన జీవితంలో చేశాడు. నేను దేవుని సేవకుడిని అండి. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మీ ముందు తీసుకొని రావాలని నేను ముందే చెప్పాను కదా. ఐ హ్యావ్ టు ప్రెజెంట్ యూ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్. రుణం లేకుండా ఉంటే ప్రజలు మర్చిపోతే దేవుని కార్యములని. వాళ్ళ ముందు ఏదన్నా చిన్న కష్టం వచ్చినా సరే, రుణం తక్కువ ఉన్నప్పుడు, ప్రేమ తక్కువ ఉన్నప్పుడు ఆ సమస్య పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. ఉందా లేఖనంలో? అలాగే చూద్దామా? అందుకే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అని చెప్పాను. మన బైబిల్ స్టడీ అంటే వీ టేక్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. వీ లుక్ ఎట్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఒక అంశం మనం తీసుకుంటే అంశంతో కూడిన వేరే సందర్భాలు ఏమున్నాయి అది కూడా మనం చూడాలి. అప్పుడే బైబిల్ స్టడీ కంప్లీట్ అవుతుంది. 106వ కీర్తన 6వ వచనం చదవమా. అప్పటికే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారు.
ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడే ముందే దేవుడు చేసిన గొప్ప 10 అద్భుతాలని కళ్ళారా ఐగుప్తులో చూశారు. కానీ ఎర్ర సముద్రం దగ్గర వచ్చినప్పుడు ఏమైందంట? ఒకసారి చదవమ్మా, 106 కీర్తన 6వ వచనం. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, ఉమ్, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. చదవమ్మా 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ ఉమ్, కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. ఆ, సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆ, అయిన చూడండి బ్రదర్, ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను 7వ వచనము. They did not remember your many kindnesses and they rebelled by the sea, the Red Sea. అరే, అది జ్ఞాపకం పెట్టుకుంటే 10 అద్భుతాలు దేవుడు చేశాడనే విషయం వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటే ఎర్ర సముద్రము వాళ్ళకి ఎదురైనప్పుడు ఆ పెద్ద సమస్యగా వాళ్ళకి కనిపించదు. అరే, అక్కడ దేవుడు ఆయన శక్తి చూపించాడు కదా, గొప్ప అద్భుతాలు చేశాడు కదా, ఆ గొప్ప శక్తివంతుడైన దేవుడు ఇక్కడ కూడా మాకు సాయం చేస్తాడు అని వాళ్ళు నిలకడగా ఉండాలి. కానీ మర్చిపోయారంట. దే డి నాట్ రిమెంబర్ యువర్ మెనీ కైండ్నెసెస్. ఇంకా చూడండి, ఎర్ర సముద్రం పాయలవుట గొప్ప అద్భుతం. 15వ అధ్యాయం నిర్గమకాండం మనం చూస్తే అద్భుతం జరగంగానే స్తుతి పాటలు పాడుతున్నారు ఇజ్రాయేలీలు. మిరియం కూడా మోషే అక్కగారు నాట్యం చేస్తున్నారు. కానీ ఏమైంది? ఆ 15వ అధ్యాయం చివరి వచనంకి మనం వస్తే, మారా అనే ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడ చేదైన నీళ్లు వాళ్ళకు దొరికినప్పుడు వెంటనే తిరుగుబాటు చేశారు. ఎర్ర సముద్రం దేవుడు ఎలాగ పాయలు చేశాడు, ఎలాగ అద్భుత రీతిగా నడిపించాడు, ఎలాగ ఆయన శక్తిని వాడి ఫారో సైన్యంని ముంచాడు, అదంతా కూడా మర్చిపోతున్నారంట. ఇదే 106 కీర్తన దాటి వెళ్ళే అవసరం లేదు. మా 12-13 చదవమ్మా. అప్పుడు వారు ఆయన మాటలు అయిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటి? 12-13 చదవమ్మా. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిగానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన చూడండి. ఆలోచనల కొరకు కనిపెట్టుకొనకపోయిరి. మారా అనే ప్రాంతంకి రాగానే అక్కడ చేదైన నీళ్లు కనిపించగానే వెంటనే తిరుగుబాటు. ఎందుకు దేవుడు ఇక్కడ మమ్మల్ని తెచ్చాడు? దాహంతో చంపుటకా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అదే వాళ్ళు అన్ని జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరుచుకుంటే, మారా ప్రాంతం వచ్చినప్పుడు ఆ చిన్న సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు, చేదైన నీళ్లతో కూడిన సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు మోకరించి కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, సమస్య వచ్చింది, ఇక్కడ చేదైన నీళ్ళే మాకు దొరుకుతున్నాయి, నువ్వే సాయం చేయి, ఇప్పటి వరకు నువ్వు ఎలాగ సాయం చేశావో అలాగే మాకు సాయం చేయి అని ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు. కానీ తిరుగుబాటు చేస్తున్నారు. అదే జ్ఞాపకం చేసుకుంటే దేవుని కార్యములని వాళ్ళు ప్రార్థన చేస్తారా, తిరుగుబాటు చేస్తారా? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. జ్ఞాపకం పెట్టుకుంటే, రుణం ఎక్కువగా ఉంటే, ప్రేమ ఎక్కువగా ఉంటే వాళ్ళ హృదయంలో, మారా ప్రాంతంలో వాళ్ళు ప్రార్థన చేస్తారా, దేవుని సహాయము ప్రేమపూర్వకంగా సాత్వికంతో కోరుకుంటారా, లేకపోతే తిరుగుబాటు చేస్తారా? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా అప్లికేషన్ పార్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. క్రైస్తవులంగా ఇదంతా కూడా ఎందుకు లేఖనం రాయబడేను నేను అందుకే మొదట్లో చదివించాను సహోదరి సురేఖతో. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడేను. బుద్ధి కలుగుటకై అంటే వేరేళ్ళు ఎటువంటి పొరపాట్లు చేశారో అటువంటి పొరపాట్లు మనం చేయకూడదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో క్రైస్తవులంగా మనం నేర్చుకునే పాఠం ఏంటి? అప్లికేషన్ పార్ట్. మన జీవితంలో కష్టాలు రావని కావు, నష్టాలు రావని కావు, సమస్యలు రావని కావు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మన ముందు 2 దారులు ఉంటాయి. ఒక దారి తిరుగుబాటుతో కూడిన దారి, దేవుడు ఎందుకు ఈ సమస్యను అనుమతించాడు అని చెప్పుట. రెండవది, ప్రభువా, ఇప్పటి వరకు నువ్వు నాకు ఎలాగ సాయం చేశావో, ముందున్న సమస్యలను నేను ఎదుర్కొంటుటకు నాకు ఎలాగ శక్తి ఇచ్చావో, ఇప్పుడు కూడా తండ్రి నువ్వే శక్తి ఈ సమస్యను ఎదుర్కొంటుటకు. నీ చిత్తమైతే ఈ సమస్యని నా దగ్గర నుంచి దూరం చేయి అని ప్రార్థన చేయటమే సరి అయిన మార్గం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడప్పుడు సమస్యని దేవుడు తీసివేయపోయినా సరే, జాగ్రత్తగా వినండి, అప్పుడప్పుడు దేవుడు సమస్యని తీసివేయపోయినా సరే ఆ సమస్యని ఎదుర్కొనుటకు
కృప ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు ప్రార్థన చేశాను పౌలు భక్తుడు, శరీరం నుంచి ముళ్ళు తీసివేసేయని. మీరే చెప్పాలి నాకు. ఎన్నిసార్లు ప్రార్థన చేశానమ్మా పౌలు భక్తుడు. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉండిందంట, తీసివేసే ప్రభు అని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట చెప్పండి. మర్చిపోయారా? చదవలేదా ఆ వాక్య భాగం? చూద్దాం, తీయండి. రెండో కొరింథీ అమ్మా, తీయమ్మా సురేఖ. రెండో కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవమ్మా. ఎన్నిసార్లు ప్రార్థన చేశాను. ఒక ముళ్ళు పౌల్ని బాధిస్తుంది, వేధిస్తుంది. ఆ ముళ్ళు ఏంటో బైబిల్ పండితులు మనకు చెప్పలేకపోతున్నారు. అది మానసిక సమస్యను, శారీరక సమస్యను ఏంటో మనకు తెలియదు, కానీ అది ఆయనను బాధ పెడుతుంది. అది కూడా దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున అనుమతించానని పౌలు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. పౌలు భక్తుడి పరిచర్య చాలా గొప్పది. ఆ గొప్ప పరిచర్య చేత ఆయనకి గర్వం రాకూడదని దేవుడు ఆ ముళ్ళుని అనుమతించాడంట. ఒకసారి చదవమ్మా 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవమ్మా సురేఖ. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా ఎందుకు మీరు చెప్పట్లేదు? అంటే మీరు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చదవలేదా? ఎన్నిసార్లు పౌలు ప్రార్థన చేశాను అని అడిగితే మీరు చెప్పలేదు. అందరూ మంచిగా చదువుకున్నారని నేను ఆశిస్తున్నాను, చదవాలి కూడా. ఓకే, జాగ్రత్త వినండి. 3 సార్లు ప్రార్థన చేసినా సరే పౌలు తిరుగుబాటు చేయట్లేదు. దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, నా కృపనిచ్చా, ఆ సమస్యని ఓచుకుంటుటకు నేను నీకు శక్తి ఇస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ ముళ్ళున్నా సరే, ముళ్ళు దేవుడు తీసివేయపోయినా సరే, పౌలు భక్తుడు ఏమైనా తిరుగుబాటు చేస్తున్నాడండి? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఏమైనా తిరుగుబాటు స్వభావం కనిపిస్తుందా పౌల్లో? సమస్య ఉన్నా సరే తిరుగుబాటు లేదు. ఎందుకంటే ఆయన ఇంకొక పత్రికలో ఈ మాట కూడా రాశాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, అన్నీ సమకూడి నా మేలు కొరకే జరుగును. ఆ ముళ్ళు లేకుండా ఉంటే బహుశా నాకు గర్వం వచ్చేస్తుందేమో, ఆ ముళ్ళు లేకుండా ఉంటే కొమ్ములు వచ్చేస్తాయేమో. అందుకే ఆ ముళ్ళు నాకు ఆత్మిక విషయంలో మనం గమనిస్తే నాకు అది లాభకరంగా ఉంది. దేవుని కృప ఉంది, అది నేను ఓచుకుంటుట. అమ్మా, ఇది ఎప్పుడు వీలవుతుంది? పౌలు భక్తుడు దేవుడు ఎంత మంచి దేవుడని నమ్మి ఆయన హృదయంలో ప్రతిదినము ప్రభువారి కార్యక్రమముని జ్ఞాపకం చేసుకొని ఆయన రుణంని, ఆయన ప్రేమని నూతనపరుచుకుంటేనే ఇటువంటి స్పందన వీలవుతుంది. లేకపోతే తిరుగుబాటుతో కూడిన స్వభావం బయటికి వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యోసేపు జ్ఞానం చూడండి. ప్రతిదినం ఆయన కొడుకులని, ఏ తండ్రి అన్న కొడుకులని వెంటనే మార్నింగ్ లేకంగానే చూడాలని కోరుకుంటాడు. లేకంగానే ఇఫ్రాయిం ఇక్కడ రా, మనాషే ఇక్కడ రా అని అంటాడు. ఆ పేరు పలికినప్పుడే ఆయన హృదయంలో రుణము, ప్రేమ నూతనపరచబడుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? బ్రదర్ విజయ్, లెట్స్ గో బ్యాక్ టు దట్ అవుట్లైన్. ఈరోజు మనం చూసిన 2 Pలు. మొదటిగా ప్లానింగ్, ప్యారలల్. నెక్స్ట్ ప్రాజినీ, పర్పస్. ఇప్పుడు మనము ఇప్పుడు విల్ కమ్ టు నౌ 53 to 55. అమ్మా, 53వ వచనం నుంచి 55వ వచనం. నేను వాడే సబెడింగ్ ఏంటంటే పాత్వే. అంటే పాత్వే అంటే సమస్యకి పరిష్కారం. సమస్యకి పరిష్కారం ఏమంటారు? పాత్వే. నెక్స్ట్ ప్యారలల్. ప్యారలల్ 1 అని నేను అక్కడ పెట్టాను చూడండి. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. అంటే కొత్త నిబంధనలో వేరే అటువంటి సంఘటన ఉందా అది మనం చూడాలి. ప్యారలల్ అంటే అటువంటి సంఘటనని ఇంకొక చోటలో ఉంది, దాని అర్థము ప్యారలల్. ఓకే, సో 53వ వచనం నుంచి 55వ వచనం ఒకసారి చదివినిపించమ్మా. లెట్స్ గో టు దట్ స్లైడ్ ఆల్సో బ్రదర్ విజయ్. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్ళిపోదాం. ఐగుప్తు దేశం మందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత
యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. థ్యాంక్ యూ మా. యోసేపు ఫారో చేత నియమించబడిన రాజు ఐగుప్తుకి. చెప్పాలంటే వాళ్ళ సమస్యకి రక్షకుడు, ఆకలి అనే సమస్యకి రక్షకుడు. సో ఫారో దగ్గర వెళ్తే ఫారో ఏమంటున్నాడు? నా దగ్గర రాకండి, నేను మీకు నియమించిన రక్షకుడు, ఈ ఆహారము సమస్యకి రక్షకుడు నేను నియమించిన యోసేపు దగ్గర వెళ్ళండి, నా దగ్గర రాకండి అని అంటున్నాడు. మా రక్షణ ప్రణాళిక పూర్తయిపోయిన తర్వాత శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకుడుగా నియమించబడిన తర్వాత తండ్రి చేత నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యమని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా పరమ తండ్రి దగ్గర ఎవరన్నా వెళ్తే పరమ తండ్రి ఆ వ్యక్తిని అంగీకరిస్తాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో. నో. రైట్ ఆన్సర్ బ్రదర్ మధు. ఎంత తేటగా పోలికలు కనిపిస్తున్నాయి చూడండి యోసేపుకి యేసుక్రీస్తు ప్రభు వారికి. అందుకే నేను పాత్వే అండ్ ప్యారలల్ వన్ అని వాడుతున్నాను. ఫారో నియమించాడు యోసేపునే ఆ దేశంకి రక్షకుడుగా. ఆహారం సమస్యకి పరిష్కారం ఎవరు చేయాలంటే యోసేపే అని ఆయన నియమించినప్పుడు ప్రజలు ఫారో తలుపులు తట్టినప్పుడు ఫారో ఏమంటాడు? నా దగ్గర రాకండి, యోసేపు దగ్గర వెళ్ళండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు రక్షణ ప్రణాళిక పూర్తయిపోయిన తర్వాత ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యం. ఇప్పుడు పరమ తండ్రి దగ్గర అబ్రహాం దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడి దగ్గర ఎవరన్నా వెళ్తే యేసు కాకుండా, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఎవరన్నా పరమ తండ్రి దగ్గర వెళ్తే పరమ తండ్రి ఏమంటాడు? మీరు యేసు ద్వారా రండి నా దగ్గర, నేను నియమించిన రక్షకుని ద్వారా రండి, లేకపోతే మీరెవరో నాకు తెలియదు అని అంటాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యోసేపు యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన పోలికలు మనకు కనిపిస్తాయి. యోసేపు ఈ ఉన్నతమైన చోట ఐగుప్తుకి వెళ్ళంగానే పొందాడమ్మా? లేదు. అనేక శ్రమల ద్వారా ప్రయాణమైన తర్వాతనే ఇంత ఉన్నతమైన చోటకి హెచ్చింపబడాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్ దినంన కన్యకి పుట్టిన తర్వాత వెంటనే రక్షకుడు అయిపోయాడా? కాదు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన తర్వాత రక్షకుడు అయ్యాడా? కాదు. గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన తర్వాత రక్షకుడు అయ్యాడా? కాదు. శిల్వ మరణం పొందినప్పుడే, శ్రమలకి గురి అయినప్పుడే, ఆ శ్రమలని ఆయన ఓచుకున్నప్పుడే రక్షకుడయ్యాడు. యోసేపుకి యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయి చూడండి. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, నానా సమయంలో నానా విధానాలుగా రక్షకుడు గురించి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. నానా సమయంలో నానా విధానాలంటే ఇటువంటి రక్షకుడు వస్తాడని సూచనలు ఉన్నాయి, ఇటువంటి రక్షకుడు వస్తాడని ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ ప్యారలల్ ఇంకొక స్లైడ్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, పర్సిక్యూషన్ బిఫోర్ ఎగ్జాల్టేషన్. పర్సిక్యూషన్ బిఫోర్ ఎగ్జాల్టేషన్. ఏం మొదట్లో యోసేపు జీవితంలో వచ్చింది? ఉన్నతమైన చోటనా లేకపోతే మొదట్లో శ్రమలా? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. ఏమొచ్చిందమ్మా యోసేపు జీవితంలో మొదట్లో ఐగుప్తు వెళ్ళంగానే? శ్రమలు. శ్రమలు. పర్సిక్యూషన్ బిఫోర్ ఎగ్జాల్టేషన్. సో జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. అప్లికేషన్ పార్ట్ ఏంటి? క్రైస్తవులంగా మనం నేర్చుకునే పాఠం ఏంటి? దీని ద్వారా మన జీవితంలో కూడా కష్టాలు నష్టాలు రావచ్చు. కానీ ఆ కష్టాలు నష్టాలు మనం ఎదుర్కొన్నప్పుడు, నమ్మకంగా నిలకడగా ఉన్నప్పుడు హెచ్చింపబడతాం. ఎలాగ హెచ్చింపబడతామంటే, ఎటువంటి బహుమానాలు దేవుని చేత మనం పొందుతామంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా సురేఖ, ఈ వాక్య భాగం చదివినిపించమ్మా.
ఈరోజు నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మనం 1 అవర్ బైబిల్ స్టడీ తీసుకుంటాము. నేను వచ్చినప్పటికే టెక్నికల్ ప్రాబ్లం వల్ల దగ్గర 9:10, 9:15 అయింది. సో ఇప్పుడు 9 o'clock దాటినా సరే కొంచెం ఓపికతో ఉండండి. ఈ అధ్యాయంని మనం కవర్ చేద్దాం కంప్లీట్గా. ఓకే, సో చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం అమ్మా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి బ్రదర్. అదే స్లైడ్కి మనం వెళ్దాం. పర్సిక్యూషన్ బిఫోర్ ఎగ్జాల్టేషన్. ఇక్కడ చూడండి, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ ద క్రాస్ బిఫోర్ ద క్రౌన్. కిరీటం వచ్చే ముందు ఏముంటుంది? సిల్వ ఉంటుంది. సిల్వ దాటిన తర్వాతనే మన కొరకు ఏం ఎదురు చూస్తున్నది? కిరీటం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. యోసేపు గొప్పగా హెచ్చింపబడిన తర్వాత ఫారోతో పాటు ఐగుప్తుని పరిపాలించే సమయంలో అందరు ఆయన ముందు సాగిలపడి ఆయనని నమస్కరించే సమయంలో యోసేపు పొందిన శ్రమలు, పోతిఫర్ ఇంట్లో శోధనలన్నా, ఆర్ దగ్గర ఒక 12 సంవత్సరాలు ఆయన చెరలో ఉండటం అన్నా, అది పెద్ద శ్రమలుగా అనిపించి ఉండొచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. ఆయన హెచ్చింపబడిన తర్వాత ఆ శ్రమలు పెద్ద శ్రమలుగా ఆయనకి అనిపించి ఉండొచ్చా? లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. అక్కడ మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకిచ్చే బహుమానాలు ఎలాగుంటాయంటే మనమే అడుగుతామంటే ఆశ్చర్యపడి, ప్రభా నేను ఇంతే చేశాను ప్రభా నీ కొరకు, ఇంత ఇస్తున్నావా నా కొరకు? యేసుక్రీస్తు ప్రభువారు నడిచిన దారిలోనే మనం కూడా నడుచుకోవాలి. ఆయన శ్రమ పొందాడు కాబట్టి, శ్రమలకి గురి అయ్యాడు కాబట్టి రక్షకుడుగా నియమించబడ్డాడు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకి జన్మించి లోకరక్షకుడు అవ్వలేదు. గొప్ప ప్రసంగాలు చేసి లోకరక్షకుడు కాలేదు. గొప్ప అద్భుతాలు చేసి లోకరక్షకుడు కాలేదు. దేన్ని బట్టి లోకరక్షకుడు అయ్యాడంట? లేఖనమే చెప్పనీయండి. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవమా. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. విజయ్ బ్రదర్ కూడా మనకి ఆ వాక్య భాగం కూడా మనకు చూపిస్తారు బైబిల్లో. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షకును కారకుడయ్యను. మా 8వ వచనం చదవమ్మా. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. 9వ వచనంకి రామా. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 8వ వచనం నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను, 9వ వచనం కూడా. ఆల్తో హీ వాజ్ అ సన్, హీ లెర్న్డ్ ఒబీడియన్స్ ఫ్రమ్ వాట్ హీ సఫర్డ్ అండ్ వన్స్ మేడ్ పర్ఫెక్ట్, not by preaching, not by doing miracles, not by being born to a virgin, but being made perfect by sufferings, he became the source of eternal salvation. Hallelujah, praise the Lord. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి లోకరక్షకుడిగా నియమించబడిన తర్వాత తండ్రి కుడి పాశం పక్కన కూర్చొని ఇప్పుడు లోకంని పరిపాలిస్తున్నాడు యేసు. ఇప్పుడు సిల్వ శ్రమలు ఆయనకి పెద్ద శ్రమలుగా అనిపిస్తాయమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అనిపించవు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడి ఉన్నది? ఒకసారి తీయమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కొడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Hallelujah, praise the Lord. Let us, brother, point a cursor at verse 2. English లో చాలా తేటగా ఉంటుంది. Let us fix our eyes on Jesus, the author and perfecter of our faith, who for the joy set before him endured the cross, scorning its shame, and sat down at the right hand of the throne of God. ఇప్పుడు ఆయన సిల్వ శ్రమలు ఆయనకు పెద్ద శ్రమలుగా అనిపిస్తాయా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోవాలి. నో No. Same thing happens to a Christian also. మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. సో మనం క్రైస్తవులము అని అంటే యేసు నడుచుకున్న మార్గంలోనే మనం నడుచుకోవాలి. మనము పరలోకంలో ఉన్న గొప్ప బహుమానాలను మనం పొందాలి అని అంటే యేసు నడుచుకున్న మార్గంలోనే మనం నడుచుకోవాలి. ఉందా లేఖనంలో అలాగా? మనం క్రైస్తవులము అని చెప్పుకుంటే యేసు నడిచిన మార్గంలోనే నడుచుకోవాలని లేఖనం ఎక్కడ చెప్తుంది? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను 2:6 చదవమ్మా. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే యేసు నడిచిన మార్గంలో మనం కూడా నడుచుకోవాలి. దట్ ఈస్ ది అప్లికేషన్ పార్ట్. ఎందుకు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం? ఓన్లీ అబ్జర్వేషన్ ఇంటర్ప్రిటేషన్ వరకు చేసి బైబిల్ స్టడీ అయిపోయిందని చెప్పుటకు కాదు. బైబిల్ స్టడీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఓన్లీ అబ్జర్వేషన్ ఇంటర్ప్రిటేషన్ వలన కాదు, అప్లికేషన్ వలన. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే మరి యేసు నడిచిన మార్గంలో నేను నడుచుకోవాలి. ఆయన కూడా హెచ్చింపబడే ముందు శ్రమలను ఓచుకున్నాడు. దాని తర్వాత ఎట్లాగ హెచ్చింపబడ్డాడు? ఆ శ్రమలు ఆయనకు ఎడతగినవి కావు. ఇప్పుడు ఆయన పొందిన మహిమతో పోలిస్తే ఆయన శ్రమలు ఎడతగినవి కావు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ మనం ముగిద్దాం. యాక్చువల్లీ ఇంకొక సబ్-హెడింగ్ ఉంది, కానీ ఆల్రెడీ మనం 9:15కి వచ్చి ఉన్నాము. సో ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ విజయ్ గారికి అప్పచెప్తాను. బ్రదర్, లెట్స్ డూ సమరైజేషన్ ఆఫ్ టుడేస్ టీచింగ్స్. ఒక్కసారి ఆ మొదటి అవుట్లైన్కి మనం వెళ్దాము. మనం ఫోకస్ చేసిన 3 P'లు ఈరోజు. అలిట్రేషన్, దీన్ని ఏమంటారు? సేమ్ సబ్ హెడింగ్స్ విత్ సేమ్ ఆల్ఫాబెట్స్ అంటే దాన్ని అలిట్రేషన్ అని అంటారు. మనం చూసింది ఏమనంటే 46 to 49 ప్లానింగ్ అండ్ ప్యారలల్. అది మనము ఫోకస్ చేసాం. ఎలాగా కరువు కొరకు యోసేపు సిద్ధపడాడు, అలాగే ఎవరు ముందు సిద్ధపడారు అనంటే పెద్ద వరదల కొరకు నోవా సిద్ధపడాడు. అలాగే ఆరోహణం కొరకు మనం ఎలాగా సిద్ధపడుతున్నాం. రెండోది ప్రాజినీ అండ్ పర్పస్. పిల్లలు పుట్టంగానే ఎటువంటి పేర్లు యోసేపు పెట్టాడు, ఎందుకు ఆ పేర్లు పెట్టాడు? ఆయన రుణంని ప్రేమని నూతనపరచుకుంటుటకు. దాని తర్వాత మనం చూసింది పాత్వే అండ్ ప్యారలల్ వన్. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏంటి? ఫారో దగ్గర అందరు వెళ్ళి తలుపులు తడుతున్నారు, ఆయన యోసేపు దగ్గరే వెళ్ళండి అని అంటున్నాడు. అలాగే మనం కూడా గమనిస్తే కొత్త నిబంధనలో యేసువే జీవం, యేసువే మార్గము, యేసువే సత్యం. పరమ తండ్రి దగ్గర మనం వెళ్ళలేం. ఏ సమస్య ఉన్నా సరే యేసు ద్వారానే తండ్రి దగ్గర మనము వెళ్ళాలి. ఓకే, సో we have come up to this. ఇప్పుడు we'll close with a word of prayer. I'll hand over the floor to brother Vijay. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ బైబిల్ స్టడీ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న 20 మంది ఈరోజు వాళ్ళ గృహాల్లో ఈ సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము బైబిల్ స్టడీ చేత మేలు పొందాలి, మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నించోబెట్టి ఈ సమయంలో
మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అప్లై చేసే వాళ్ళగా, డూయర్స్గా తండ్రి, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ విజయ్.